ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అయితే ఈ నెల 28వ తేదీ బక్రీద్ పండుగ నేపథ్యంలో నిర్వహించనున్న పరీక్షలు జూన్ 5వ తేదీ నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు గమనించవలసిందిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష మార్పుల వివరాలను ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా మనకు ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ముఖ్యంగా 27వ తేదీ మనకు బక్రీద్ హాలిడే అని మొదటగా ప్రకటించినప్పటికీ ప్రభుత్వం 28వ తారీఖు నాడు జరుపుకోవాలని చెప్పేసి కొత్త జీవోను జారీ చేయడం వల్ల 28వ తారీఖు నాడు జరగవలసినటువంటి ఈ పరీక్ష ముఖ్యంగా ఎకనామిక్స్ పేపర్ 1 అండ్ మ్యాథమెటిక్స్ పేపర్ 2B ఈ రెండు పరీక్షలు 5వ తేదీ నాడు అంటే జూన్ 5వ తేదీకి వాయిదా వేయడం అనేది జరిగినది. కాబట్టి విద్యార్థులు మరి వారి యొక్క పేరెంట్స్ ఈ విషయం మీద జాగ్రత్త వహించి మరి ఈ పబ్లిక్ పరీక్షలకు 28వ తేదీకి బదులుగా వచ్చే నెల 5వ తేదీ నాడుకు ఈ పరీక్ష ఏ రకంగా అయితే మన టైం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 9 నుంచి 12 గంటలు, అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులకు అయితే 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఈ పరీక్ష అనేది జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క చిన్న మార్పును విద్యార్థులు పేరెంట్స్ గమనించగలరని, విద్యార్థులకు అప్రమత్తం చేయగలరని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరి ఈ పరీక్షకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాము. మరి గౌరవ జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలోనే ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అన్ని రకాల సహాయ సహకారాలు ఆల్ లైన్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారాలు మేము తీసుకున్నాము. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితేమి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అలాగే మున్సిపాలిటీ కమిషనర్స్తోనూ, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తోనూ, అలాగే డిఎంహెచ్ఓ గారి యొక్క సహాయము, లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క సహాయ సహకారాలు అందరి యొక్క సహకారం వల్లనే ఈ పరీక్ష ఇప్పటి వరకు దాదాపుగా ఈ రోజుతో 10 పరీక్షలు ముగిసిపోతున్నాయి. ఇప్పటి వరకు అయితే మన జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా డీబార్ అయినట్లు మనకు ఇంకా నమోదు కాలేదు. అంటే చాలా వరకు ప్రతి పరీక్షలో కూడా కావాల్సినట్టు అన్ని మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు మరి పోలీస్ పర్యవేక్షణలో 144 సెక్షన్లో మరి ఈ ఎగ్జామినేషన్, అలాగే సీసీ కెమెరాల యొక్క సర్వైవల్లోనే ఈ పరీక్ష జరుగుతుంది. కాబట్టి మరి విద్యార్థులు జరిగినటువంటి చిన్న మార్పును మీరు గమనించి 28వ తేదీ బదులు వచ్చే నెల 5వ తారీఖు నాడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఎకనామిక్స్ పేపర్ 1 అలాగే మ్యాథమెటిక్స్ 2Bని కూడా మీరు ఆ రోజు రాయవలసి ఉంటుంది, పోస్ట్పోయినటువంటి ఎగ్జామినేషన్ని. మరి విద్యార్థులు చాలా చక్కగా ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించుకొని చక్కగా చదివి ఆ పేపర్ని కూడా విజయవంతంగా మీరు రాస్తారని తెలియజేస్తారు.